ఈరోజు విన్సెంట్ ఫెరర్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అందరికీ ఆయన ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. ఆ సేవలు తగ్గట్టు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూ వచ్చారు. అనుకోకుండా 2022లో గత ప్రభుత్వం అంటే జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎఫ్సిఐ రద్దు కావడం జరిగింది. అంటే రద్దు కావడం అంటే ఒక పెద్ద సంస్థ రద్దు అయిన వెంటనే మన పైన బాధ్యత ఉంటుంది, ప్రజాప్రతినిధులుగా మన అందరిపైన బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు ఆనాడు విస్మరించారు. 2022 నుంచి కూడా దాన్ని విస్మరించి పేద ప్రజలకు ఎనలేని నష్టం చేశారు. వాళ్ళు పేద ప్రజలను పట్టించుకోకుండా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి మాకు ఆర్డిటీని ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయాలని అడగడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా గడిచిన ప్రభుత్వం గడిచవన పెట్టడం, వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేయడం, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే 2024లో మా ప్రభుత్వం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ బాబు గారిని ఏదైతే మన మంచు ఫెరర్ గారు ఉన్నారో ఆయన ఆర్డిటీ స్టేడియంలో వెళ్ళి ఇట్లా ఆర్డిటీ మాది ఏదైతే ఎఫ్సిఆర్ రెన్యువల్ ఆగింది అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నాయుడు నేటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే 1 సంవత్సరం కాలంలో ఆల్మోస్ట్ దాన్ని ఎంతో కూడా కష్టపడి 1.5 సంవత్సర కాలంలో దాన్ని రెన్యువల్ చేయించడం జరిగింది. ఆ రెన్యువల్ అనేది నిజంగా ఇది ఏదైనా కూడా నేను ఒకటే చెప్పాలి, ఇది మొత్తం కారకుడు రెన్యువల్ కావడానికి కారకుడు మాత్రం నారా లోకేష్ బాబు గారు. నేను ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో చెప్పాను, నారా లోకేష్ బాబు గారు ఏదైనా పని అనుకుంటే మాత్రం అది అయ్యేంత వరకు కూడా వదలరు. ఆయన ఒక ప్రత్యేకమైన టీంని అక్కడ ఏర్పాటు చేశారు. ఎంపీలు మంత్రులతో కలిపి మీరు రోజు కూడా ఆర్డిటీ గురించి ప్రతిరోజు కూడా మన అమిత్ షా గారిని ప్రధానమంత్రి గారిని కలిసి మన విషయం చెప్పి ఆర్డిటీ రెన్యువల్ చేయాల్సిన బాధ్యత మీ టీం పైన ఉంటుందని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఎప్పటికప్పుడు మేము వెళ్ళినా కూడా ఖచ్చితంగా అవుతుంది, ఆర్డిటీ రెన్యువల్ అవుతుందని మాకు కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పేద ప్రజలు చాలా మంది ఈ ప్రాంతంలో ఆర్డిటీ మీద ఆధారపడ్డారు కాబట్టి అలాంటి ఆర్డిటీ సంస్థ స్వచ్ఛంద సంస్థ మనకు ఎల్లకాలం ఇక్కడే ఉండాలనేది మనందరూ సంకల్పం. ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఆర్డిటీ సేవలు ఎనలేనివి. మనం ఇప్పుడే ఈరోజు కూడా మనం ఆర్డిటీ హాస్పిటల్లోకి వెళ్ళాం, వందల మంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఎంతో నిజంగా అలాంటి సంస్థను కాపాడటము నిజంగా నేను కూడా దాంట్లో పాల్పంచుకోవడం నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆర్డిటీ సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో నేను నాతో పాటు జిల్లా నాయకులందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ అమిత్ షా గారిని కలవడము, ఆయన ఆ రోజే మాట ఇవ్వడము, తర్వాత అన్ని కూడా జరిగిపోయాయి. తర్వాత మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉన్నారో బిక్కి రామలక్ష్మమ్మ, బిక్కి గోవిందప్ప గారి తమ్ముడు మనం గెలిచిన వెంటనే ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, వీళ్ళు బిల్లు ప్రొడ్యూస్ చేయడం, ఆ ప్రభుత్వంలో మాకు ఏమీ ఉపయోగపడలేదు, ఆ ప్రభుత్వం మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిందని కుటుంబ సభ్యులందరూ చెప్తే నేనున్నాను, మా ముఖ్యమంత్రితో విషయం చెప్పి నేను తీసుకొచ్చే బాధ్యత అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి రావడం జరిగింది. ఆ మాట ప్రకారం ఏదైతే ఉందో జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తులు తీసుకెళ్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణదుర్గ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి నేను తీసుకెళ్లి ఇట్లా బిక్కి రామలక్ష్మమ్మ మన మాజీ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మరిది ఈ విధంగా క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది, మన పార్టీకి ఎనలేని సేవలు చేశారంటే ఎంతుందమ్మా అంటే వాళ్ళు 20 లక్షలు బిల్లు పెట్టారంటే నేను ఎంత రాయాలన్నాను, 10 లక్షలు రాయండి సార్ అంటే అట్లనే 10 లక్షలు రాశారు. అలాగే కనుపూరుకు సంబంధించి శ్రీరాములు కూడా ఆయన తప్పు, ఆయన బిల్లు ప్రొడ్యూస్ చేయకపోవడంతో అది కూడా ఆలస్యమైందంటే ఆయనకు కూడా ఒక అమౌంట్ రాశారు. వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఇస్తూ ఇక్కడ అన్ని ఏదైతే వస్తున్నాయో అందరు కూడా సేమ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అంటే కూడా మన ప్రాంతానికి అత్యవసరం. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువతో కూడిన డబ్బు కాబట్టి ఇలాంటి డబ్బు ఇస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది. ఎందుకంటే మొన్నే చూసాం, మన రాజధాని ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకొని
లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొందితే ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఎట్టి మాటలతో మాట్లాడుతూ ఈ రాజధాని అవసరమా అన్నట్టున్నారు. రాజధాని లేకోకుండా ఎట్లా మనం బతకగలుగుతాం? మన ప్రాంతానికి ఒక క్యాపిటల్ సిటీ కావాలి. అలాంటి క్యాపిటల్ సిటీ ప్రజల కళ అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు మా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ రోజు దాన్ని అసెంబ్లీ పార్లమెంట్ లో దాన్ని ఆమోదం చేసే విధంగా చట్టం తీసుకురావడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటి ముఖ్యమంత్రి ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలనేది మనందరం కూడా భావించాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు కొనసాగితే మాత్రం నిజంగా కొనసాగాల్సిన అవసరం ఉంది, కొనసాగుతుందనే భావన ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించడం ఖాయం. మన రాజధానిని కూడా రాబోయే 10 ఏళ్లలో మన రాజధానిని కూడా పూర్తి హంగులతో చూడబోతున్నాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం.